పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన విధానాన్ని గూడా ఇటు అమరవీరుల స్తూపం అని చెప్పుకుంటా ఉంటాము. సెక్రటేరియట్ అని గూడా చెప్పుకుంటా ఉంటాము. అంబేద్కర్ విగ్రహం అని చెప్పుకుంటా ఉంటాం. అంటే బీఆర్ఎస్ నేతలు చెప్పుకునేది ఏందంటే కేసీఆర్ ఆనవాళ్ళు అని చెప్పుకుంటాం. అలాంటి ఆనవాళ్ళల్లో గూడా అవినీతి జరిగింది అనే విధంగా తన వ్యాఖ్యలు మాట్లాడుతా ఉంటే, అసలు ఇలా నిజంగానే అంతగనం అవినీతి కోణాలు ఉంటే మరి బీఆర్ఎస్ మీరు నేతలుగా ఉండి మరి మీరేం చేస్తా ఉన్నారు? కార్యనేతలుగా, రాష్ట్ర నాయకులుగా ఉన్న వాళ్ళేం చేస్తా ఉన్నారు? అసలు 10 సంవత్సరాలు తెలంగాణకి ఒరిగింది ఏం లేదా అంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలకు తెలంగాణకి ఏం ఒరిగిందో, పండు ముదుసలి నుంచి పసిగుడ్డు వరకు ఎవ్వరిని అడిగినా చెప్తారండి. ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ఉద్యమ కాలం నుంచి 10 సంవత్సరాలు ఏం కర్మ. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు పరిస్థితులేంటి, పార్టీ ఏ కారణంగా పెట్టిండ్రు, ఎందుకు ఆయన తెలుగుదేశం నుంచి విడిపోయినరు, ఎందుకు చంద్రబాబుని ఎదిరించిండ్రు, తెలంగాణ రైతుల కోసం మరి విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి చంద్రబాబు దానికి నిరసనగా మరి ప్రదర్శన చేస్తున్నటువంటి రైతుల మీద కాల్పులు జరిగినటువంటి ఘటనను చూసి ఆయన చలించిపోయినరు కదా. మరి ఇక్కడ వ్యవసాయం అంతా కేవలం బోరుబావుల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం, విద్యుత్తు ఖచ్చితమైనటువంటి అవసరము. వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్తు ఛార్జీలు పెంచితే రైతన్నల మీద అదనపు భారం పడుతుంది. ఇది వద్దు అని లేఖ రాసి తన పదవికి మరి ఆయన గడ్డిపోసలాగా పదవిని వదిలేసి పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని, అలాగే ఇంకా తన ఎమ్మెల్యే పదవిని, పార్టీ సభ్యత్వాన్ని వదిలేసుకొని తెలంగాణ కాజ్ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆయన పార్టీ పెట్టి అన్ని వర్గాలను, మేధావులను, విద్యార్థులను, ఉద్యోగులను, న్యాయవాదులను, డాక్టర్లను, సమస్త ప్రజానికాన్ని, సబ్బండ వర్గాలని వెంటబెట్టుకొని అందరినీ మెప్పించి ఒప్పించి ఆయన వేడుక నడిపించుకొని రాష్ట్రాన్ని సాధించారు. ఇవాళ కవిత గారు ఏ కారణంగా బయటకు వచ్చిండ్రు? వ్యక్తిగా తనకు అన్యాయం జరిగింది, వ్యక్తిగా తనకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి సమస్య అని. అంటే వ్యక్తుల సమస్యల కోసం పార్టీలు పెడతారా? అంటే వ్యక్తులనే కాకుండా ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని చెప్తా ఉంది. అంటే ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటేనే మహిళలకు కూడా అన్యాయం జరిగింది అనుకుంటే చెప్పుకుంటూ వస్తా ఉంది. అంటే మీరు ఆమెను ఒక్కళ్ళే అంటారు, కానీ ఆమె అనేక విషయాలు చెప్తా ఉంది. ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతి ద్వారా తెలంగాణ డబ్బునంతా ఆగం చేసిర్రు, ఆర్థిక వ్యవస్థ అతలకుతలం చేసిర్రు అని అంటారు కదా. కాదేది నిందకనర్హం అన్నట్టుగా పరిస్థితి. కవిత గారు మాట్లాడే తీరు కాదేది అనర్హం. బీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల మంది సభ్యుల మీద కూడా ఏదో నెపం నెట్టే విధంగా ఆమె తీరున్నది. జనం బాట చేస్తుందా, బీఆర్ఎస్ వ్యతిరేక బాట చేస్తుందా ప్రజలకు స్పష్టమైంది. ఏ ప్రజల కోసం తాను మాట్లాడినట్టు కనిపించలేదు. బాధితులు ఎవరైనా వస్తే రావచ్చు, కలిస్తే కలవచ్చు, కానీ ప్రధాన ఉద్దేశం బీఆర్ఎస్ ను బద్నాం చేయాలి, బీఆర్ఎస్ మీద బురద జల్లాలి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలి. ఇదే ఆమె ఉద్దేశంగా కనపడ్డది. కాదేది నిందకనర్హం అన్నట్టు చూస్తా ఉన్నది. ఏ రకంగా చూసినా అవినీతి అంటనీయని పాలన కేసీఆర్ గారి. అవినీతి, తెలంగాణ కోసమే పనిచేద్దాము, తెలంగాణను అభివృద్ధి చేద్దాము, కేవలం ఇప్పుడు చూస్తే కమిషన్లు వచ్చే ఫైళ్ళకే సంతకాలు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చూస్తే రైతు బంధు ఇస్తే, భరోసా ఇస్తే కమిషన్లు ఏం రావు, నేరుగా రైతు అకౌంట్లో జమ అవుతాయి. ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్నటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, హక్కుగా రావాల్సినటువంటివి, వాళ్ళు దాచుకున్నటువంటివి 35-40 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలంటే ఎలాంటి కమిషన్ రాదు. కమిషన్ రాని వాటికి డబ్బులు ఇచ్చేది లేదు. ఏదైతే కమిషన్లు వస్తాయో ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని 100 కోట్లు పెట్టి ఆ టెంట్లు వేసి, మొన్న గ్లోబల్ సమ్మిట్ అని ఆ సినిమా వాళ్ళ సమ్మిట్ చేసింది చూడండి, అట్లా కమిషన్లు వచ్చేది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎండగట్టే పని ఆమె చేయదు. అడగందే అమ్మాయిన పెట్టదు అంటారు, కానీ కేసీఆర్ గారిని ఏ రైతు అడగలేడు నాకు పెట్టుబడి సాయం ఇవ్వండి అని. కేసీఆర్ గారిని ఏ రైతు అడగలేడు నేను పోతే నా కుటుంబం వీధిన పడుతుంది, నాకు బీమా చెయ్యండి అని. అడగందే రైతు బంధు ఇచ్చిండ్రు, అడగందే రైతుకు బీమా చేసిండ్రు. రైతుకు ఒక్కడికే కాదు, ఆటో కార్మికుల, గీత కార్మికుల, నేత కార్మికుల, అనేక వర్గాలకు బీమా చేసిండ్రు. ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి మిగతా వాళ్ళకు. ఇక్కడ రైతుకైతే ఏ రకంగా మరణించినా, ప్రమాదంగా మరణించిండ్రా, మరి
తాను సహజ మరణమా, గుండె ఆగిపోయిందా, ఇంకో కారణమా, ఏ కారణంగా రైతు మరణించినా రైతుకు 5,00,000 బీమా వారం లోపల చెల్లించేట్టుగా. ఇట్లా అనేక పథకాలు, ఒక్క పథకం అని కాదు. స్కూలు విద్యార్థులకు, అమ్మాయిలకు హైజీన్ కిట్లు. హ్మ్. ఒక్క పథకం అని కాదు. హ్మ్. అసలు ఎంతో గొప్ప ఆ మహిళలకు సంబంధించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్పక తప్పదు. హ్మ్. మహిళల విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ చట్టాలు కూడా బాల్య వివాహాలను ఆపలేకపోయినాయి. ఏ ఎవ్వరు సంఘ సంస్కర్తలు కూడా చేయలేని పని కేసీఆర్ గారు చేయగలిగింది. కేసీఆర్ గారు గొప్ప సంఘ సంస్కర్త. స్త్రీల విషయానికొస్తే స్త్రీ అభ్యున్నతి కోరేటువంటి గొప్ప సంఘ సంస్కర్త కేసీఆర్ గారు. ఎట్లా చెప్పగలను అంటే కళ్యాణ లక్ష్మితోని ఆయన 18 సంవత్సరాలు నిండి పెళ్లి చేసినటువంటి అమ్మాయిలకు 1,116 ఇచ్చిండు. దానికోసం బాల్య వివాహాలు ఆగిపోయినాయి. 12-15 సంవత్సరాలలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. హ్మ్. అత్తింటి చాకిరి లేక చిన్నతనంలోనే పిల్లలు కనడం, చదువు లేకపోవడం, భవిష్యత్ తరాల్ని తీర్చిదిద్దే శక్తి లేకపోవడం, ఆడపిల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా కుంగిపోయేది. అట్లాంటిది 18 సంవత్సరాలు వచ్చేదాకా ఆడపిల్ల పెళ్లి చేస్తలేరు. ఆ వరకు చదివిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండే వరకు చదివిస్తున్నారు. ఇటు చదువులోనూ, అటు శారీరకంగా ఎదిగే విధంగా